స్వామివారికి అమ్మవారికి పెళ్లి కూతుర్ని బుగ్గ చుక్క పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నాకు చేయాలని, అలా అమ్మవారిని తయారు చేయాలి పెళ్లి కూతురులాగా అనిపించింది. ఈవేళ అయితే నాకు అవకాశం వచ్చిందండి. నేను అమ్మవారిని అయ్యవారిని కాటికి బుగ్గ చుక్క అనమాట 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్మెంట్లన్నీ కూడా చాలా చాలా బాగా జరిగాయి. పెళ్ళికి కావాల్సినవన్నీ సిద్ధమండి. ఇంకా కళ్యాణం ఒక్కటే ఆలస్యం. వెండివి కొబ్బరి చిప్పలండి చాలా బాగున్నాయి. ఇదండి అందరికీ తలోటి దేవుడి విషయంలో ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి. అయ్యండి ఈవేళ శ్రీరామనవమి రోజున పూజలు, ఇంట్లో ముందర పూజలు, ఆ తర్వాత స్వామివారి కళ్యాణానికి, సీతారాముల కళ్యాణానికి అయితే మేము గుడికి పొద్దున్నే వెళ్ళిపోయాం. అయితే గుడిలో కళ్యాణం అయితే స్వామివారిది చాలా చాలా బాగా జరిగిందండి. ఒక నిజంగాను అమ్మవారిని నెక్స్ట్ ఇదేంటి బొగ్గు చుక్క పెట్టడం అమ్మవారికి నాకు చాలా ఇష్టం. అందుకని అమ్మవారికి, స్వామివారికి, రాముల వారికి, సీతాదేవికి నాకైతే బొగ్గు చుక్క పెట్టాను. చాలా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈవేళ నేను పెట్టడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఈ పిల్లలు, స్కూల్ పిల్లలంతా కూడా ఒకసారి వచ్చి కళ్యాణానికి వచ్చి మంచి హడావుడైతే చేశారండి. నిజంగాను ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మారు మోగింది. నిజంగాను ఒక పండగ వాతావరణం అంటే పిల్లల దగ్గరే కదా ముందర. చాలా హడావుడిగా ఉంది. ఇక్కడ తర్వాత మాకు ఈ కళ్యాణానికి సంబంధించినవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ సందర్భానికి ఏ ఘట్టం దగ్గర ఎందుకు అసలు ఇలా అయింది అని చెప్పేసి మొత్తం ఆయన మాస్టర్ గారు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే అర్థం కాకపోయినా సరే అసలు చాలామందికి దేనికి అర్థం తెలుసు అనుకుంటాం. మనకి తెలుసున్నది వేరు, ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది వేరండి. శుభ్రంగా అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తారు మాకు. ఈ విధంగా కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇక్కడ అమ్మవారికి నల్లపూసలు, మంగళసూత్రాలు, ఉత్తర ధాన్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు. ఈ చనివిడి దీపాలు చేయటం అనేది నాకు అప్పచెప్పిన ఈ సబ్జెక్ట్ ఈవేళ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసి తీసుకొచ్చేస్తామని దేవుడికి అంటే ఎవరు ఎక్కడ వెనకడుగు అనేది వెయ్యరండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పనిచేసుకుంటాం అనమాట మా టీంలోను. అలా తలంబ్రాల బియ్యం ఒకళ్ళు, జీలకర్ర బెల్లం ఒకళ్ళు, స్వామివారికి దండలు ఒకళ్ళు, చనివిడి ఒకళ్ళు, ఈ బాసికాలు ఒకళ్ళు, నెక్స్ట్ ఈ కర్పూరం దండలు ఒకళ్ళు, తలంబ్రాల్లో మళ్ళీ ముత్యాలు ఒకళ్ళు, అమ్మవారికి మట్టెలు ఒకళ్ళు, ఇంకా తాంబూలాలు, ఈ గుమ్మడికాయ మొత్తం అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చాలా చాలా బాగా డివైడ్ చేసుకుని తెచ్చుకుంటారండి. స్వామివారికి అయితే ఒక్కసారి మనస్ఫూర్తిగా పువ్వులు అయితే నేను అలాగా వేసుకోవాలనిపించింది. పూజ అయితే ఆ విధంగా అక్కడ కళ్యాణం చేస్తున్నాను. నెక్స్ట్ అమ్మవారికి నాకు బొగ్గు చుక్క పెట్టే అవకాశం అయితే నాకు వచ్చింది. పెట్టేశానండి. చాలా చాలా ఆనందం వేసింది. ఇదండి మా బంగారు రేకుట్టు మీద